ఈరోజు ఒక ఫ్యామిలీ ట్రిప్ అండి మాది. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ వెళ్ళే సమ్మర్ స్పెషల్ ట్రైన్. ఈ ట్రైన్ వైజాగ్ వెళ్దు 4.5 గంటలు డిలే తుని నుంచి బయలుదేరేసరికి. ముఖ్యంగా మా భీమవరం నుంచి విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం వెళ్ళే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం తిరుగుతున్న స్పెషల్ ట్రైన్స్లో కొన్నింటిని రెగ్యులర్ చేశారండి. చల్లపల్లి తిరుచానూరు వయా వరంగల్ మీదుగా, చల్లపల్లి తిరుచానూరు వయా కర్నూలు సిటీ మీదుగా, చల్లపల్లి తిరుపతి వయా ప్రొద్దుటూరు 2 ట్రైన్స్ అండి. ఈ ట్రైన్ కూడా రెగ్యులర్ చేస్తే బాగుంటుందండి. అయినా నేను మీకు ఇట్టయినా ఈరోజు మరొక స్పెషల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను మా హోమ్ టౌన్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే ఒక స్పెషల్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నామండి. భీమవరం టౌన్ నుంచి చీపురుపల్లి వరకు. ఈరోజు ఒక ఫ్యామిలీ ట్రిప్ అండి మాది. సో విషయం ఏంటంటే ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 27వ తారీఖు సోమవారం అండి. ఈరోజు మనం యాక్చువల్గా చేయాల్సింది నరసాపురం నుంచి తిరుపతికి రెగ్యులర్ ట్రైన్, ఫస్ట్ వీక్లీ ట్రైన్లో మనం ట్రావెల్ చేయాలి. ఆ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి తూర్పు సైడ్ ట్రిప్ అయితే తగిలిందనమాట. సో అందుకని ఆ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని నేను జర్నీ అనేది మార్చుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే అండి, భీమవరం నుంచి చీపురుపల్లి వరకు జర్నీ కూడా లాంగ్ జర్నీ ఉంటుంది. దాదాపు 400 కిలోమీటర్లు, ఒక 7-8 గంటల పైన జర్నీ ఉంటుంది. సో జర్నీ కూడా కవర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియో మొదలెట్టాను. దాంతోపాటు ఏంటంటే కొన్ని స్పెషల్ ట్రైన్లు తిరుగుతున్నాయి కదా, వాటిని రెగ్యులర్ చేశారండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో తీసుకుందాము. దాంతోపాటు వచ్చిపోయే స్టేషన్లు, వచ్చిపోయే ట్రైన్స్ అన్నీ కూడా చూపించుకుంటూ ఈ జర్నీని కంప్లీట్ చేద్దామండి ఈరోజు కూడాను. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BVRT అండి. ఇది 2వ నెంబర్ ప్లాట్ఫామ్. ఆ పక్క అనిపిస్తుంది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. మొత్తం 2 ప్లాట్ఫామ్స్, 2 ట్రాక్స్ ఉంటాయి టౌన్ రైల్వే స్టేషన్కి. మొత్తం 2 స్టేషన్లు. ఇది టౌన్ రైల్వే స్టేషన్. జంక్షన్ వచ్చేసి మనకి ఇటు సైడ్ ఉంటుంది అనమాట. ఇటు పక్క జంక్షన్ ఉంటుంది, ఇటు పక్క నిడదోలు వెళ్ళే లైను. ఇప్పుడు ఏంటంటే మన ట్రైను ఇక నెంబర్ కూడా వేసారు 07425 సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్డు వెళ్ళే స్పెషల్ ట్రైను. ప్రస్తుతం 2 గంటల లేట్లో వస్తుంది బండి. 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రీ అన్ని అటువైపు ఉంటుంది. బుకింగ్ ఆఫీసు, మనకి వెయిటింగ్ హాల్స్ అన్నీ కూడా మనకి అటు సైడే ఉంటాయి అనమాట. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కూడా మేజర్ అప్గ్రేడ్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం టైం చూసుకుంటే 10 గంటల 57 నిమిషాలు అయింది. ఉదయం 8 గంటల 28 నిమిషాలకు రావాలి ట్రైను. ప్రస్తుతం 2.5 గంటల లేట్లో నడుస్తుంది. A3 సెకండ్ AC కోచెస్ ఉన్నాయి ఫ్రంట్లో. మన స్లీపర్ క్లాస్ కోచెస్కి ఇంకా వెనక్కి వెళ్ళాలి. ఇదిగోండి, ఇది 2వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఎంట్రీ అనమాట. ఇది ఈ సైడ్ కనిపిస్తుంది. Secunderabad Srikakulam Road special will arrive shortly on platform number 2. ఇప్పుడే నేను 2 వాటర్ బాటిల్ తీసుకున్నానండి. రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్ ఖరీదు 14 రూపాయలే. నేను 2 బాటిల్ కలిపి 30 రూపాయలు ఇచ్చాను. సో చాలామంది తెలియక 20 రూపీస్ పే చేస్తూ ఉంటారు. అలా ఎక్కువ ఇస్తే మందే తప్పు, అది తెలుసుకోండి. ఇక మన ట్రైన్ డీటెయిల్స్ చూసుకుంటే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 07425 అండి. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ వెళ్ళే సమ్మర్ స్పెషల్ ట్రైన్. కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఇది. మనకి వారంలో ఒకరోజు ప్రతి ఆదివారం రాత్రి 11:15కి సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. మనకి భీమవరం టౌన్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, సోమవారం మార్నింగ్ ఉదయం 8:30కి అయితే ఉంటుందన్నమాట. భీమవరం నుంచి వారంలో ఒకరోజు ఉంటుంది. ప్రస్తుతం ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్ మనకి ఎప్పుడు దాకా అంటే జూన్ 22వ తారీఖు ఆదివారం వరకు స్పెషల్ ట్రైన్గా నడుస్తుంది. సో దాని తర్వాత రెగ్యులర్ చేయొచ్చు, లేదంటే ఇంకా కంటిన్యూ చేయొచ్చు. స్పెషల్ ట్రైన్ అయినా సరే మా భీమవరం టౌన్లో క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో. ఇదిగోండి బండి వచ్చేసింది బాబు. ఆగ్నేయ ఇవాళ కూడా ఏంటి మాకు బాధలో. హిస్సార్ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ ఉందండి మన ట్రైన్కి. సికింద్రాబాద్ హిస్సార్ ట్రైన్తో రేక్ షేరింగ్ ఉంది. అది కూడా ఈరోజు మన ట్రైన్ LHB ట్రైన్. LHB కదా, రన్ బాగుంటుందేమో అని చెప్పేసి ట్రైన్ జర్నీ ప్లాన్ చేశాను. ఫ్రంట్లో జనరల్ కోచెస్ ఉన్నాయి. దాని తర్వాత మనకి సెకండ్ AC కోచెస్ 5 సెకండ్ AC కోచెస్ ఉన్నాయండి. సెకండ్ AC కోచెస్ ఎక్కువ, థర్డ్ AC కోచెస్ తక్కువ. థర్డ్ AC కోచెస్ 4 ఉన్నాయి. ఇదిగోండి B4 ఇక్కడ నుంచి థర్డ్ AC కోచెస్. దాని తర్వాత మనకి మధ్యలో ఒక ప్యాంట్రీ కార్ ఒకటి ఉంటుంది. తర్వాత స్లీపర్ క్లాస్ కోచెస్. స్లీపర్ క్లాస్ కోచెస్ 6 ఉంటాయి, జనరల్ 4 ఉంటాయి. మేము ఇందులో స్లీపర్ క్లాస్లో టికెట్ బుక్ చేసుకున్నామండి. ఏంటి ఎక్సెక్కల
నిన్న బుక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్ 100 ఉందండి, కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే 2 కోచ్లు వచ్చినాయి సీట్లు. మనకి S4లో ఒకటి, S3లో ఒకటి వచ్చిందనమాట. మేమిద్దరం 2 పిల్లలు ట్రావెల్ చేస్తున్నాం. భీమవరం టౌన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత 420 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని భీమవరం టౌన్ వచ్చింది మన ట్రైను. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకా మనకి 386 కిలోమీటర్లు శ్రీకాకుళం రోడ్ వెళ్ళడానికి. బాయ్ బాయ్ భీమవరం టౌన్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి తణుకు. పూరి తిరుపతి, పూరి నుంచి తిరుపతి వెళ్తుంది బండి. అవి అలా హెచ్పి అయిన తర్వాత జర్నీ చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయామండి అలాగా. ఇక మన ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఇక ఎండ్ టు ఎండ్ 805 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుందండి సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు. మనం ఈ ట్రైన్లో దాదాపు 360 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయబోతున్నాము. ఇంకా ప్రయాణ సమయం చూసుకుంటే ఎండ్ టు ఎండ్ దాదాపు 18 గంటల పైన సమయం అండి. ఇది 18 నుంచి 19 గంటల సమయం పడుతుంది. స్టాప్స్ చూసుకుంటే మనకి సికింద్రాబాద్కి శ్రీకాకుళం రోడ్డుకి మధ్యలో 20 స్టాపుల్లో అవుతుంది. ఆ రెండు కలిపితే మొత్తం 22 స్టేషన్లు. ఇంకా ఈ ట్రైన్ కూడా రెగ్యులర్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మా అందరూ మీరు క్రౌడ్ చూసారు కదా భీమవరం టౌన్లో. ముఖ్యంగా మా భీమవరం నుంచి విజయనగరం, చిగురుపల్లి, శ్రీకాకుళం వెళ్ళే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. మాకున్నాయి 2 ట్రైన్స్. ఒకటి పూరి తిరుపతి, అది 5 రోజులు ఉంటుంది వారానికి. ఇంకోటి విశాఖ, అది డైలీ ట్రైన్, అది అర్ధరాత్రి ఉంటుంది. అవి తప్పితే మనకి ఒక టాటానగర్ బండి ఉంది, అది విజయనగరం వరకు వెళ్తుంది. బిలాస్పూర్ ట్రైన్ విజయనగరం వరకు వెళ్తుంది. ఇవన్నీ ఉన్నా సరే సరిపోవు మనకి, ఎందుకంటే టికెట్లు దొరకవు. జనరల్లో ట్రావెల్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది. సో దాని లెక్క చూసుకుంటే ఇది రెగ్యులర్ చేస్తే బాగుంటుందండి ఈ ట్రైన్. ఎందుకంటే మనకి ఇది శ్రీకాకుళం నుంచి రీసెంట్గానే మనకి తిరుపతికి ఒక ట్రైన్ వేశారు, డైరెక్ట్ ట్రైన్. అది ఆ రకంగా మనకి శ్రీకాకుళం నుంచి ఇది సికింద్రాబాద్కి ఇది కూడా డైరెక్ట్ ట్రైన్ చేసేస్తే, అంటే రెగ్యులర్ ట్రైన్ చేసేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మా భీమవరం మీద వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే సరైన ట్రైన్స్ లేవు మాకు డే టైంలో, అది కూడా ఇది డే టైంలో వెళ్ళే ట్రైన్ కాబట్టి. అత్తిలి సతీ బాబు స్కిప్ కొడేస్తున్నాం అటు రైల్వే స్టేషన్. మరి మా సైడ్ వచ్చి చూపించకపోతే బాగోదు కదండి. తణుకు వచ్చేసామండి. తణుకు చేస్తుంది వాసన. షుగర్ బ్యాటరీ, ఆంధ్ర షుగర్స్. అయ్యి బాబోయ్ ఎలా పిచ్చున్నారండి గురుగారు, ఇచ్చేట్లేదా? తణుకు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 8 గంటల 53 నిమిషాలకి రావాలి తణుక్కి. 11 గంటల 43 నిమిషాలకు వచ్చిందండి. అంటే 2 గంటల 50 నిమిషాలు డిలేలో ఉన్నాం మనం ప్రస్తుతం తణుకు రైల్వే స్టేషన్లో. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2, స్టేషన్ కోడ్ TNKU. ఇది మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది ఓపెన్ ప్లాట్ఫామ్. ఇది ఇదేంటంటే గూడ్స్కి సంబంధించి లోడింగ్ కార్డులకి అనమాట. గూడ్స్ లాగితే అటు పక్క లారీ లాగి లోడింగ్ అవుతూ ఉంటుంది. తణుకు స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయామండి. నెక్స్ట్ మనకి నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. 070 ఏదో నెంబర్ పడింది, 1 నెంబర్లకి. కాకినాడ మైసూరు ట్రైన్ వస్తుంది మరి కొద్దిసేపట్లో. 07033, 11:38 గంట. బండి లేట్లో ఉంది. అది ఇదే లాస్ట్ అనుకుంటా స్పెషల్ కింద. నెక్స్ట్ మనకి రెగ్యులర్ అయిపోతుంది ఆ ట్రైన్ మే 1వ తారీఖు నుంచి కాకినాడ మైసూర్కి. తణుకోళ్ళు బాయ్ బాయ్. ఎంతమంది ఉన్నారు తణుకు నుంచి? చాలా రోజుల తర్వాత డే టైంలో చూపిస్తాను ఈ రూటు, మా రూటు. ఇక మనం మెయిన్ అప్డేట్ చూసుకుంటే ప్రస్తుతం తిరుగుతున్న స్పెషల్ ట్రైన్స్లో కొన్నింటిని రెగ్యులర్ చేశారండి మనకి ఏప్రిల్లోనూ నెక్స్ట్ మే నెలలోనూ. సో అవి ఏంటన్నది ఒకసారి లిస్ట్ చూద్దాము. మెయిన్ లిస్ట్ అనేది నేను ఏ రోజుల్లో ఉంటుంది అన్నది కింద డిస్క్రిప్షన్లో రాస్తానండి. సో ఇప్పుడు మామూలుగా ఏంటి అన్నది చూద్దాము. నర్సాపురం నుంచి చల్లపల్లికి అండి నిన్న 26వ తారీఖున ప్రారంభమైంది వీక్లీ ట్రైన్. వారంలో ఒక రోజు ఉంటుంది. ఈరోజు మనకి నర్సాపురం నుంచి తిరుపతికి అండి. ఈరోజు 27వ తారీఖు, ఏప్రిల్ 27వ తారీఖు నర్సాపురం తిరుపతికి ఒక వీక్లీ ట్రైన్ ప్రారంభమవుతుంది. అది కూడా వారంలో ఒక రోజు ఉంటుంది. అంతేకాదు మనకి రాజమండ్రి కాకినాడ మధ్యలో ఒక మెమో ట్రైన్ చూసారు, నైట్ టైం డైలీ తిరిగే ట్రైన్. అది డైలీ రెగ్యులర్ అవుతుందండి. అది ఈ రోజు నుంచి రాజమండ్రి నుంచి కాకినాడకి ఈరోజు, రేపటి నుంచి కాకినాడ నుంచి రాజమండ్రికి అండి. సో ఇవి కాకుండా మనకి మే నెలలో చాలా ట్రైన్స్ ఉన్నాయి. అందులో చూసుకుంటే మనకి కాకినాడ మైసూరు ట్రైన్ అది మనకి మే 1వ తారీఖు నుంచి బై వీక్లీ కింద రెగ్యులర్ అవుతుందండి. దాని తర్వాత మనకి చల్లపల్లి తిరుచానూరు వయా వరంగల్ మీదుగా, చల్లపల్లి తిరుచానూరు వయా కర్నూలు సిటీ మీదుగా, చల్లపల్లి తిరుపతి వయా ప్రొద్దుటూరు 2 ట్రైన్స్ అండి. అంతేకాకుండా మనకి కాచిగూడ తిరుచానూరు ఒక ట్రైను, భువనేశ్వరం నుంచి చల్లపల్లికి ఒక ట్రైను. సో ఇవన్నమాట మనకి మే నెలలో రాబోతున్నటువంటి ట్రైన్స్. సో అవి ఏ రోజుల్లో ఉంటుందన్నది నేను కింద డిస్క్రిప్షన్లో కొంచెం లిస్ట్ అనేది పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో దాంతోపాటు మనకి ఈ తిరుపతి ట్రైన్ డిప్రెషన్. సో దాంతోపాటు మనకి ఈ సికింద్రాబాద్, సో దాంతోపాటు మనకి ఈ శ్రీకాకుళం తిరుపతి ట్రైన్ కూడా
సో దాంతోపాటు మనకి ఈ సికింద్రాబాద్ శ్రీకాకుళం రోడ్ ట్రైన్ కూడా డైలీ చేసేస్తే బాగుంటుందండి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నిడదోలు కౌటర్లో ఉన్నాం. ఎందుకంటే ఏదో బండి వెళ్తుంది అటుపక్క ఆ లైన్లో. విజయవాడ విశాఖపట్నం మెయిన్ లైన్ ఏదో ఐసీఎఫ్ ట్రైన్ వెళ్తుంది. మరి అవుటర్లో వెయిటింగ్ మనం. అదిగోండి ఇంకో బండి వెళ్తుంది చూడండి, ఎల్హెచ్పి బండి. ముంబై ఎల్టీటీ నుంచి కాకినాడ వెళ్ళే బండి. దాని ముందు కోనర్క్ ఉంది. అవన్నీ క్లియర్ అవ్వాలి, మన బండి వెళ్ళాలి. అమృత్ భారత్ నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. దిగ్విజయంగా 2:15 గంటల లేట్లో నిడదలు వచ్చామండి. టైం ప్రస్తుతం 12:19 అయింది. మన ట్రైన్ 3లో ఆగిందండి. మరి 1 నుంచి ఏమైనా బళ్ళు వెళ్తాయి ఏంటో చూడాలి. డైరెక్ట్గా వెళ్ళే బండి అయితే మనకు 1లోనే ఆగుదును, మరి 3లో ఆపారు. మరి ఏంటన్నది చూడాలి. ఇప్పుడు మన వెనకాల తాడేపల్లిగూడెంలో గౌతమి ఉంది. అది 7 గంటల లేట్లో వస్తుంది బండి. అది మనకి ఎంత వెళ్ళింది చూసారు, అమృత్ భారత్. అదేంటంటే మాల్దా నుంచి బెంగళూరు వెళ్ళి అమృత్ భారత్ ట్రైన్ అండి. క్లియరెన్స్ వస్తుందో లేదో చూడాలి ఇప్పుడు మన ట్రైన్కి. దీని ముందేమో ఎల్టీటీ నుంచి కాకినాడ వెళ్ళే బండి ఉంది. దాని ముందు కోనార్క్ ఉంది. దానికి ముందేమో సికింద్రాబాద్ అనకాపల్లి స్పెషల్ ఉంది. దాని ముందు ఎల్టీటీ ఉంది. మొత్తం ఇవన్నీ ఏంటి ఈ రాజమండ్రి మధ్యలో అనమాట ఇవన్నీ. ఓన్లే క్లియరెన్స్ వచ్చింది, స్టార్ట్ అయిపోయిందండి మన బండి. సో మనకి నెక్స్ట్ స్టాప్ రాజమండ్రి నిడదవోలు జంక్షన్. చెన్నై, హౌరా మరియు విశాఖపట్నంకి ఇక్కడ మారవలెను. అంటే మన నరసాపురం నుంచి వచ్చిన వాళ్ళు మారాలన్నమాట. దానికి సంబంధించింది స్టేషన్ కోడ్ NDD. స్టేషన్ చూసారా, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో డెవలప్మెంట్ అయిందండి. ఇక ఇది కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్ట్, ఎస్కలేటర్లో చాలా అంటే చాలా బాగుంది స్టేషను. అడగలికి లంచ్ టైం శుభ్రంగా ఇంటికాడ ప్రిపేర్ చేసి వచ్చుకున్నాం. ఈ నాటకాలు ఆడేస్తున్నాడు చిన్నోడు. ఇదిగో మా పెద్దోడు. గుడ్ బై రా నువ్వు తినే, నీకు డ్రింక్ కొంటాలే. ఎలాగైనా చిన్నపిల్లలతో ట్రావెలింగ్ అంటే కొంచెం కష్టమేనండి. ఏదో అది కావాలి ఇది కావాలని మారం చేస్తూ ఉంటారు. దానితోడు ఇవాళ నేనైతే ఫుల్ సేఫ్. వాతావరణం చాలా అంటే చాలా కూల్గా ఉంది. నేను లాస్ట్ జర్నీ చేసాను చూసారా, మొత్తం వేడి ఉడికొచ్చేసి ఎక్కడ ఉండలేకపోయాడిని. ఈరోజు మాత్రం బాగానే ఉంది. టైం 12:30 అయింది. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. ఏసీలో టికెట్లు బుక్ చేయాలి. అసలు బుక్ చేయలేక కాదు, బోర్డు డబ్బులు అయిపోతాయని చెప్పేసి ఇందులో బుక్ చేశాను. అంటే అవ్వకపోతే అలా క్యాన్సిల్ అయిపోతే డబ్బులు పోతాయి అన్న బెంగతోటి నేను స్లీపర్లో బుక్ చేశాను. దీనికి అయిపోయి దానికి కూడా కరెంట్ అవైలబిలిటీ బోల్డ్ టికెట్లు ఇప్పించినాయి. హవడాసే తిరుచిరాపల్లి. రోయపురం వ్యాప్సే ఉంది వెళ్తుందండి. 2 hours డిలే బండి అది. ఇలాంటి బళ్ళు నిజంగానా చేయలేము. ఇలాంటి బళ్ళు ట్రావెలింగ్ గబ్బు గబ్బు. బొడ్లు ఇప్పేసుకుంటారు, బాత్రూములు అంట స్మోక్ చేసుకుని ఉంటారు, స్నానాలు ఉండవు, పానాలు ఉండవు. మనలాంటి ఫ్యామిలీగా ట్రావెల్ చేయాల్సి వస్తే మాత్రం చాలా ఇబ్బంది ఇటువంటి బళ్ళలో. మినిమం ఏసీ ప్రిపేర్ చేయాలి ఇటువంటి బళ్ళు ట్రావెల్ చేయాలంటే. కలర్ఫుల్గా ఉంది. డ్రింకులు తాగకూడదు, తినకూడదు. కుర్కురు ప్యాకెట్లు డ్రింకులు ఏమి తాగకూడదు, తినకూడదు. స్ట్రాబెర్రీలు ఇక్కడ ఉండవు. ఇంకా మనం శాగల్లోనే వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఓవర్టేక్ పడింది, ఒక క్రాషింగ్, 2 ఇక్కడే మనకి. ఇటు నుంచి మనకి లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్ళే గౌతమి వస్తుంది ఓవర్టేక్ చేయడానికి. అటుపక్క కాకినాడ మైసూరు, 2 కాకినాడ వెళ్ళే బళ్ళే. దెబ్బ వేస్తాయి మనకి ఇప్పుడు. అది ముంబైకి దేవగిరితో రేక్ షేరింగ్ పెట్టిన తర్వాత వర్స్ట్ అయిపోయిందండి ట్రైన్ అనకూడదు. కానీ అక్కడి నుంచి వచ్చే బండి లేట్ అయితే కాకినాడ వెళ్ళే బండి లేటే.
అది 8:30కి పెట్టాల్సిన బండి నైట్ 3ంటికి 2కో పెట్టారు బండి. క్వాలిటీస్ ఉంటారు జనాలు లోపల ఉన్న వాళ్ళు. ఇది కూడా వ్యాగనైనే. కాకినాడ టౌన్ మైసూర్ జంక్షన్ లాస్ట్ స్పెషల్ రన్ అండి. ఎవడో సిగరెట్ కాల్ చేస్తున్నాడు బండ్లని. ఓ మన ట్రైన్కి మూమెంట్ వచ్చింది. ఇప్పుడు ఇది రేపు సాయంత్రం మైసూర్ వెళ్ళి రేపు సాయంత్రం మైసూర్లో బయలుదేరి మళ్ళీ వచ్చిన తర్వాత రెగ్యులర్ రన్ అండి. వారంలో 2 రోజులు ఉంటుంది. మే 1 కాడి నుంచి ఇంకా రెగ్యులర్ అనమాట. బై వీక్లీ ఎక్స్ప్రెస్ కాకినాడ మైసూర్ బై వీక్లీ. నర్సాపురం పల్లికి సెలబ్రేషన్ చేస్తున్నారు. మరి కాకినాడ సెలబ్రేషన్స్ ఉంటాయో లేవో తెలియదు. మొన్న ఎక్కం ఇవ్వండి సికింద్రాబాద్ నుంచి భీమవరంకి చొక్కాలు చూపించింది. మరి రెగ్యులర్ రన్లో ఎలా వెళ్తుందో చూడాలి. ఇంకా కొవ్వూరు ఇంకో బండి వచ్చింది. అట్టియా బెంగుళూరు. అట్టియా నుంచి బెంగుళూరు వెళ్తుందండి. అది స్పెషల్ బండి. ఫుల్ ఏసీ బండి అది. కొవ్వూరులో కూడా ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చి మళ్ళీ బయలుదేరామండి. కొవ్వూరు. ఈ కొవ్వూరు నుంచి సత్తుపల్లికి ఒక లైను 118 కిలోమీటర్ల లైను. అది కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్టు. కొవ్వూరు అంటే రాజమండ్రి, కొవ్వూరు, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు లైన్ అనమాట. అది కంప్లీట్ అయితే మనకి రాజమండ్రి నుంచి సికింద్రాబాద్కి ఇంకో లైను అంటే డోర్నకల్ మించి వెళ్తుంది అనుకోండి. మరి ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఇప్పటికి కంప్లీట్ అవుతుందో ఏంటో. గోదావరి గాలి తగులుతుంది. గోదావరి వచ్చింది, గాలి చల్లగా తగులుతుంది. ఆహా ఎంత కూల్గా ఉందండి. గోదావరి మనం ఆర్చి బ్రిడ్జ్ మించి వెళ్తాం. ఇది ఓల్డ్ బ్రిడ్జ్, అది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. కింద నుంచి ట్రైన్ వెళ్తుంది, పై నుంచి బస్సులో వెళ్తున్నాయి. ఏదో బండి అది. మీకు ఇందులో సరిగ్గా కనిపించదు. ప్రస్తుతం మనకి ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఒక లైను, ఇది ఒక లైను. ఇది కాకుండా మనకి కొత్తగా ఇంకొక 2 లైన్లు వస్తాయి. అంటే మనకి ఇప్పుడు నిడదల నుంచి విశాఖపట్నంకి ఇంకొక డబల్ లైన్ శాంక్షన్ అయిందండి. ప్రస్తుతం 2 లైన్లు ఉన్నాయి కదా, దాన్ని 4 లైన్లు చేస్తున్నారు. డైరెక్ట్గా మనకి విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు ఇంకా 4 లైన్లు మెయిన్ లైన్లు అయితే ఉంటాయన్నమాట. భీమవరం కాకుండా అంటే మన భీమవరం వైపు డబల్ లైన్ ఉంది. సో దాని క్రమంలో ఏంటంటే మనకి రాజమండ్రి మీద కూడా ఈ గోదావరి మీద కూడా ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది. అప్పుడు మనకి రైలుకి సంబంధించి 3 బ్రిడ్జిలు ఉంటాయి. హలో రాజమండ్రి వాళ్ళు ఎలా ఉన్నారు? మళ్ళీ వెళ్తుంది ఏళ్ళకి ఏదో ఒకటి అయ్యింది. అలా మెల్లిగా రాజమండ్రి స్టేషన్లోకి ఎంటర్ అవుతుండగా మనకు ఇంకా గూడ్స్ బండి అడ్డు వచ్చేసిందండి. ప్లాట్ఫామ్ ఆ సైడ్ వచ్చింది, చూపిస్తాను. రాజమండ్రి రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. దిగ్విజయంగా 3 గంటల 40 నిమిషాలు ఢిల్లీలో వచ్చిందండి. ఎప్పుడో పొద్దున్న 9:50కి రావాల్సిన బండి 1:30కి వచ్చింది రాజమండ్రి రైల్వే స్టేషన్కి. సమయం మధ్యాహ్నం 1:30 అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి. అది మన బండి 2 లాగింది. స్టేషన్ కోడ్ RJY. ఇప్పుడు 1లోకి బొకారో వస్తుంది. ధన్బాద్ నుంచి అలెప్పి వెళ్ళే బొకారో ఎక్స్ప్రెస్. ఇదిగోండి ఇక్కడ 10 నిమిషాలు స్టాప్ ఏంటంటే వాటరింగ్ జరుగుతుంది అనమాట మన బండికి. ఇదండి మన లంచ్. ఇంటికని తెచ్చుకున్నాం కదా, రైసు, ములక్కడ కూర, పెరుగు. వచ్చేసిందండి మన బొకారో. ధనబాద్ నుంచి ఆలెప్పి వెళ్తుంది అనమాట బొకారో. ఈ ఎండాకాలంలో ఈ బండిలో చెయ్యాలి జనరల్లో జర్నీ. చేయమంటారా? పాప్కార్న్ తినేస్తున్నావా? ఎవరిచ్చారు? పళ్ళు పుచ్చిపోతే ఏ పడితే తినేగలగా. బోర్డు మీద పేరు లేదు. అలీపూర్ దువార్ జంక్షన్ నుంచి SMBT బెంగళూరు వెళ్తుందండి బండి. అది జస్ట్ 9 గంటల లేట్ అంతే. జస్ట్ 9 గంటలే. స్పెషల్ బండి.
ఈ కొత్త LHB బ్రేక్ స్పెషల్గా వాడేస్తున్నారా? ఇది కొత్త కోచే, ఇది కొత్త కోచే. ఇదిగోండి మొత్తానికి మధ్యాహ్నం 2:06 మన ట్రైన్ సిగ్నల్ వచ్చిందండి. ఎప్పుడో పొద్దున్న 10 బయలుదేరాలి, మధ్యాహ్నం 2:06 బయలుదేరుతాం. అంటే 4:06 డిలే రాజమండ్రి నుంచి బయలుదేరేసరికి. మేమంటే భీమవరం ఎక్కాం, స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే దోల తీరిపోతుంది లోపల. బై బై రాజమండ్రి. ఖరగ్పూర్ చెర్లపల్లి అమృత్ భారత్ డేకే చూసారా? ఖరగ్పూర్ చెర్లపల్లి స్పెషల్గా కూడా తిప్పేస్తున్నారండి ఈ బళ్ళని. సమ్మర్ స్పెషల్ ట్రైన్ అండి ఇది. ఖరగ్పూర్ చెర్లపల్లి ఇంకా ఉన్నాయి. ఖరగ్పూర్ చెర్లపల్లి, ఖరగ్పూర్ MGR చెన్నై సెంట్రల్. బండి వెనకాల బండి ఉంది, ఇది వెనకాలే కూర్చుంది. ద్వారపూడి అయిపోయింది, ద్వారపూడిలో గుళ్ళు. ఇంకా కొత్తగా ఇంకోటి ఏదో కడుతున్నారు ఎదరా. అనపర్తి రైల్వే స్టేషన్ని స్కిప్ కొడుతున్నామండి. బండి లాగ్ అంటే ఈరోజు మరీ లాగ్ ఉందండి బండి. ఈ స్పెషల్గా తిప్పిన తర్వాత ఈరోజే బాగా లాగా నడుస్తుంది బండి. భీమవరం నుంచి ఇక్కడికి 93 కిలోమీటర్లకి మాకు 3 గంటల 40 నిమిషాలు టైం పట్టిందండి. ప్రస్తుతం 2:40 ఎంత అయింది టైము. చూడండి 4 గంటలు దగ్గరగా 90 కిలోమీటర్లకి. బాయ్ అనపర్తి. ఇదిగోండి మన బండి స్పీడు అలాగా 35 దాకా వెళ్ళింది. కింద చెక్ చేస్తే 57 ఉంది. అంతే, 60 కూడా కొట్టలేదు ఇవ్వాలి మన బండి. మొత్తానికి హైయెస్ట్ ఎక్కిందండి, 90 దాకా వచ్చింది. సామర్లకోట దగ్గరలో ఉన్నాం. సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. దిగ్విజయంగా 4 గంటల 10 నిమిషాలు డిలేలో వచ్చామండి సామర్లకోట రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ SLO. సికింద్రాబాద్ శ్రీకాకుళం రోడ్ స్పెషల్ 1వ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నాయి. ట్రైన్ నంబర్ 0745 సికింద్రాబాద్ శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ప్లాట్ఫామ్ నంబర్ 1. సామర్లకోట స్టేషన్ మెయిన్ ఎంట్రీ అండి అది. ఇదిగోండి 3:12 మధ్యాహ్నం 3:12 అయింది. అంటే ప్రస్తుతం మనం 4 గంటల 12 నిమిషాలు డిలేలో ఉన్నాం సామర్లకోట జంక్షన్ నుంచి. నెక్స్ట్ స్టాప్ తుని. సామర్లకోటలో వెళ్ళిపోతున్నాం సామర్లకోట నుంచి. బాయ్ సామర్లకోట. ఇదిగోండి సామర్లకోట జంక్షన్ రూటు. అటు వెళ్ళిపోతే కాకినాడ డైరెక్ట్గా. ఇదిగోండి ఇంకో డబల్ లైన్ సంబంధించి పనులు మొదలెడుతున్నారు, రెడీ చేస్తున్నారు అనమాట మెటీరియల్. ఇక్కడ బిజ్జి వస్తుంది చిన్నది. ఎండలో ఎలా చేస్తున్నారు రా పనులు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత పచ్చగా కనపడేది, మొత్తం పండిపోయింది కదా. కోతలు కూడా మొదలైపోయినాయి. మళ్ళీ వర్షాకాలం దాటిన తర్వాత ఆ గ్రీనిష్ చూడాలంటే. రత్నాచల్, విశాఖపట్నం విజయవాడ రత్నాచల్. పిఠాపురంకి ఫేమస్ ఏం చెప్పండి? శక్తిపీఠం, కురుపీఠిక అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది పిఠాపురంలో. స్కిప్ పిఠాపురం. రత్నగిరి పర్వతాన వెలిసిన మన వీర వెంకట సత్యనారాయణ స్వామివారి టెంపుల్ అన్నవరంకి వచ్చేసామండి. అన్నవరంకి ఎండ ఆపోజిట్ కొడుతుంది, అందుకే అంత క్లారిటీ కనపడట్లేదు ఇక్కడ. అన్నవరం రైల్వే స్టేషన్ స్కిప్ పడేస్తున్నామండి. అదిగో మన ప్రశాంతం ఉంది అక్కడ, భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళే ప్రశాంతం. అందులో కూడా ప్రశాంతంతో పొందాలని ఉంది ఫుల్ ట్రైన్ జర్నీ, అది కూడా జనరల్లో. అవుతుందంటారా? తుని రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 14వ హాల్ రైల్వే స్టేషన్ అండి తుని.
ఇక్కడికి మన ట్రైన్ జర్నీ 593 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. 17 గంటలు సమయం పట్టిందండి. 4.5 గంటలు డిలే తిని వచ్చేసరికి. ఇంకా 213 కిలోమీటర్లు శ్రీకాకుళం రోడ్డుకి. తుని స్టేషన్లో చూడండి చాలామంది దిగారు. 4 గంటలు డిలే అంటే గోలట్టేసి ఉంటారు జనాలు. మూడు గంటల 59 నిమిషాలండి. పావు తక్కువ 12ంటికి బయలుదేరాలి ఇక్కడ. 4.5 గంటలు డిలే తుని నుంచి బయలుదేరేసరికి. నెక్స్ట్ స్టాప్ ఎలమంచిలి. 1-8-5-2-1 విశాఖపట్నం ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 1వ నెంబరు విశాఖపట్నం. బాయ్ బాయ్ తుని. తిరుమల తిరుమల బస్ స్టాండ్. రైల్వే స్టేషన్లో ఉంది. యలమంచిలి రైల్వే స్టేషన్ కోడ్ YLM. 12:28కి రావాలండి. 4:28కి వచ్చింది. సరిగ్గా 4 గంటలు డిలే యలమంచిలి రైల్వే స్టేషన్లో. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనుకుంటుంది. నెక్స్ట్ స్టాప్ అనకాపల్లి అండి. 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పక్కంతా మొత్తం ఫెన్సింగ్ వేసేస్తున్నారు. మొత్తం దారి పొడుగునే ఉందండి. ఇది ఏంటంటే పశువులు గట్రా మనకి ట్రాక్ మీదకి రాకుండా సేఫ్టీగా వేస్తున్నారు. ఇవి కసిన్ కోట అనేది స్కిప్ కొడుతున్నామండి. ఇంక ఈ రోజుకి మన స్పీడ్ ఇంతే. ఇంత మించి స్పీడ్ వెళ్దు. 80, 90, 100 దాంట్లో తీయాలి మనకి. LHP ట్రైన్ కదా రన్ బాగుంటుంది అనుకున్నాను. వ్యాగనైన్ వచ్చి మొత్తం చెడదొబ్బింది. వ్యాగనైన్ దమ్ము ఉంటుంది కానీ దూసుకెళ్ళలేదు. ఏం చేస్తాం. అనకాపల్లిలో ఎలా ఉన్నారు యోగి? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం వచ్చాం అనకాపల్లి రైల్వే స్టేషన్కి స్వాగతం. 4:58 అయిందండి. అనకాపల్లి వచ్చేసరికి 4 గంటలు డిలే. కరెక్ట్గా 12:58కి రావాలి. 1:50, 2:50, 3:50, 4:58 అనకాపల్లి వచ్చేసరికి. అనకాపల్లి సికింద్రాబాద్ స్పెషల్ బండి. ఏసీ బండి అండి. అది లేట్గా వచ్చింది. 4 గంటలు లేట్గా వచ్చింది. ఇంకా బయలుదేరలేదు. నెక్స్ట్ మే 3వ తారీఖు నుంచి రెగ్యులర్ అవుతుంది. అంటే ఆ ట్రైన్ ఉండదు, ఐసెఫ్ ట్రైన్ ఉంటుంది ఆ స్థానంలో. అనకాపల్లి సికింద్రాబాద్. దూరంతో రేక్ షేరింగ్ అది ప్రజెంట్ స్పెషల్గా. బాయ్ బాయ్ అనకాపల్లి. దువ్వాడ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఒక 5 నిమిషాలు కవర్ అయిందండి. 5 నిమిషాల దాకా 4 గంటలు ఢిల్లీ వచ్చాం. 1:22కి రావాలి. 5:18 అయింది ఇప్పుడు. అంటే 5:16కి వచ్చామండి మనం దువ్వాడ రైల్వే స్టేషన్కి. 4వ నెంబర్ ప్లాట్ఫారం. స్టేషన్ కోడ్ DVD. దువ్వాడలో చూసారా క్రౌడ్? చాలామంది దిగిపోయారు. చాలా వరకు ఖాళీ అయిపోయింది బండి. 5 నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత బయలుదేరిపోయామండి. మనకి దువ్వాడలో 5 నిమిషాలు స్టాప్ ఉంది. చాలామంది క్రౌడ్ దిగారు చూసారా? వైజాగ్ వెళ్ళవలసిన అందరూ ఎక్కడ దిగిపోతారో. ఎందుకంటే మన ట్రైన్ వైజాగ్ వెళ్దండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేవాళ్ళు, ఈ ట్రైన్ వైజాగ్ వెళ్దాం. దువ్వాడ తర్వాత డైరెక్ట్గా కొత్త వలస జంక్షన్కే. స్టేషన్ కోడ్ DVD. దువ్వాడోళ్ళు ఉన్నారు ఎవరన్నా? బాయ్ బాయ్ అండి. బాయ్. విశాఖ వెళ్తుంది. అది కూడా భువనేశ్వర్ సికింద్రాబాద్ విశాఖ.
ఈ టర్నింగ్ బాగుంటుందండి. మనకి దువ్వాడకి విశాఖపట్నం మధ్యలో కొడతాయి 2-3 టర్నింగ్లు ఉంటాయి ఇలాంటివి. ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి. మెమో ట్రైన్ వస్తుందండి. మెమో ట్రైన్ విశాఖపట్నం కాకినాడ మెమో. చూసారా టర్నింగ్లో ఫుల్ బండి కనపడుతుంది. అది కాదు అటు పక్క అంతా కూడా ఈ విశాఖపట్నం దువ్వాడ మధ్యలో డబుల్ ట్రాక్ పనులు. పనులు చాలా ఫాస్ట్గానే అవుతున్నాయి. ఎందుకంటే మన రూట్ డైవర్షన్ అయిపోయామండి. అటు తిన్నగా వెళ్ళిపోతే విశాఖపట్నం మెయిన్ స్టేషన్కి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనం మెయిన్ స్టేషన్కి వెళ్ళకుండా బైపాస్లోంచి టర్నింగ్ కూడా వేస్తాం. బండి విశాఖపట్నం మెయిన్ స్టేషన్కి వెళ్తే బాగుంటుంది కదా, అందరికీ ఉపయోగపడుతుంది కదా అనుకోవచ్చు. ఏంటంటే మరి అన్ని ట్రైన్లు విశాఖపట్నం పంపేస్తే ఇప్పటికే ట్రాఫిక్ ఎక్కువైపోయింది. అక్కడికి వెళ్ళి లోకల్ రివర్సల్ చేసుకొని రావడం ఇంకా డిలే అవుతుంది. సో అందుకని ఏంటంటే కొన్ని ట్రైన్స్ని ఇలాగ దువ్వాడ తర్వాత మనకి సింహాచలం నార్త్ నుంచి కొత్త వలస మీదుగా పంపిస్తున్నారు అనమాట. హంసఫర్ వచ్చేసిందండి. వ్యాప్ 7 లోకోతోటి విజయవాడ వ్యాప్ 7 37971 శ్రీకాకుళం రోడ్ తిరుపతి. జనరల్ ఉండవు, అలానే ఫుల్ ఏసీ బండి కూడా కాదు. ఇది రాజధాని అనమాట. ఇది హంసఫర్. ఇది ఫుల్ మిక్సింగ్ ట్రైన్. హిట్ బండే. ఫస్ట్ జర్నీ ట్రావెల్ చేసాం మనం. ఇనాగరల్ రన్. ఈ ట్రైన్కి జనరల్ దాకా చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. 2 జనరల్ కోచ్లు యాడ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అది ఎప్పటి నుంచో ఏంటో తెలియదు. రాగానే అప్డేట్ ఇస్తాను. ఇదిగోండి ఒరిజినల్ హంసఫర్ బండి అంటే మొత్తం ఇలా ఉండాలి, ఈ కలర్తో ఉండాలి. అన్నీ థర్డ్ ఏసీకి వచ్చేసి ఉండాలి, ఈ సేమ్ ఈ కలర్తో ఉండాలి. S1 S2 ప్యాంట్రీ కార్, అదే ఏసీ హాట్ బఫెట్ కార్. S3 S4 అయినా జనరల్ పీపుల్ ఉంటారనుకోండి, ఫైన్ రేంచుకొని వెళ్ళేవాళ్ళు. అదిగోండి సింహాచలం రైల్వే స్టేషన్. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఈ పక్క బోర్డులు కనబడుతున్నాయి. మనం స్టేషన్ వెనక పక్క నుంచి బైపాస్లోంచి మనం నార్త్ వైపు వెళ్తున్నాం అనమాట. సింహాచలం స్టేషన్ కోడ్ SCM. ఇప్పుడు ఏంటంటే నార్త్లో మన బండి ఆగుతుంది, క్రూ చేంజ్ అవుతారు. ఈ లోకో పైలట్లు ఆపరేట్ చేసేవాళ్ళు కొద్దిగా మారుతారు అనమాట. ఇక్కడ పలాస విశాఖపట్నం మేము. పలాస నుంచి విశాఖపట్నం వెళ్తున్నాం అనమాట. ఫుల్ క్రౌడ్ ఉన్నారా? అది విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మళ్ళీ విశాఖపట్నం నుంచి రాజమండ్రి మేము కింద వెళ్తుంది. అది రైక్ షేరింగ్ బండి. ఆహా మరొక వ్యాగనైన్, మరొక స్పెషల్ బండి. ఇది ఇంకా అద్భుతమండి. సంతరగాచి నుంచి చెల్లపల్లి వెళ్ళే బండి ఇది. మా భీమవరం నుంచి వెళ్తాను అనమాట. ఎప్పుడో పొద్దున్న 7:30కి వెళ్ళాలి మా భీమవరం. జస్ట్ 15 గంటలు లేట్ అంతే. జస్ట్ 15 గంటలు. అంటే రీషెడ్యూల్ అనుకోండి బండి. ఏంట్రా బాబు మొత్తం కొట్లు ఇప్పేశారు. అచ్చి బాబోయ్, వస్తున్నాయి గుమ్మగుమ్మలు వస్తున్నాయి. చాలు, ఇంతకుమించి ఎక్కువ చూపించకూడదు, రాగాలు వచ్చేస్తాయి. ఈ చూడడానికి మొత్తం కొట్లు ఇప్పేసాడు. ఎందుకులే ఇలాంటివి మనం చూపించకూడదు, బాగోదు. కోరాపుట్ విశాఖపట్నం ప్యాసింజర్. అది గూడ్స్ బండి అడ్డు వచ్చేసింది మధ్యలోనే. విశాఖపట్నం భువనేశ్వర్ ఇంటర్సిటీ వెళ్తుంది. అది వెళ్తే కానీ మన బండి వదలదు ఇంకా. ఆ బండి వెళ్ళాలా, నెక్స్ట్ మనకి సిగ్నల్ రావాలి. ఓహో ఏంటి కొత్త రకంలా కనబడుతున్నాయి. D9 VSKP. ఏంటి నెంబర్ ఏం లేదు, ఇద్దేనా? D9 ఏంటి? వ్యాక్ 12B టైప్లో ఉన్నాయి చూస్తుంటే. చాలా ఉన్నాయండి.
ఒకటి 2 మొత్తం 10 ఉన్నాయి లోకోలు. కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. ఇంకా ఈ వందే భారత్, అమృత్ భారత్ ఇంకా వీటిలోనే కొట్టేస్తున్నారు ఇంకా కలర్. సింహాచలం నార్త్ నుంచి బయటకు వచ్చామండి. మనకి ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ఏరియా అనమాట. అంతా కూడా కొత్త వలస వచ్చింది, బయలుదేరిపోతుంది కూడా. కొత్త వలస నుంచి బయలుదేరిపోయామండి. అవుటర్లోకి వచ్చాం. మొత్తం చీకటి అయిపోయింది చూసారా. నేను కొత్త వలస జంక్షన్ రూట్ అండి. అది కూడా అటు వెళ్ళిపోతే అరకలు అనమాట. అరకు, కోరాపుట్టు ఆ లైన్ అది. విజయనగరం స్టేషన్కి అవుటర్లో ఉన్నామండి. జస్ట్ ఇంకా 2 కిలోమీటర్స్ గ్యాప్ ఉంది. జనాలు దిగటానికి ఎంత ఆరాటంతో ఉన్నారంటే అదిగండి చూసారా. రెడీగా ఉన్నారు ఇంకా స్టేషన్ రాకముందే దిగడానికి. బండి ఖాళీ అయిపోతుంది. మా ఊళ్ళు ఫుల్ ఉత్సాహంతో ఉన్నారు, గెంతులేస్తున్నారు. విజయనగరం స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. విజయనగరం ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్న సమయం అండి. సాయంత్రం 7:20 4 గంటలకు రావాలి. 7:20కి వచ్చింది. డిలే కవర్ అయిందండి. 3:20 డిలేలో ఉన్నాం ప్రస్తుతం మనం. అంటే స్లాగ్ ఎక్కువ ఉంది, దానివల్ల ఏంటంటే కొంచెం టైం అయితే కవర్ అయిందనమాట. విజయనగరం రైల్వే స్టేషన్ కోడ్ VZM. మన ట్రైన్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఆగిందండి. అఫీషియల్గా మనకి ఇక్కడ 10 నిమిషాలు స్టాప్ అయితే ఉంది. 1లో ట్రైన్ ఆగిందండి. సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్ళే నాగావళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. రీసెంట్గానే LHB కోచ్లకి అప్గ్రేడ్ అయింది ట్రైను. ఆ ట్రైన్ జర్నీ చేయమని చెప్పేసి చాలా కామెంట్లు వస్తున్నాయి మనకి. 7:43 అండి టైము. 3:30 గంటలు డిలే ప్రస్తుతానికి. విజయనగరం జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ స్టాప్ మా ఊరే. మా పల్లికి వెళ్ళిపోతాం, చీపురుపల్లికి. విజయనగరం 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి టాటా నగరం, ఎర్నాకుళం ఉంది. 2లోకి ఒక బండి వెళ్తుంది. గుణపూర్ విశాఖపట్నం ప్యాసింజర్. అదిగోండి 1లో ఉంది. బొక్కోరో బెదర్. హలో విజయనగరం, బాయ్ బాయ్. గరివిడే తర్వాత సో ఫైనల్గా మా పల్లికి వచ్చేసామండి. చీపురుపల్లి రైల్వే స్టేషన్కి. 3:35 డిలే అయింది. ఇది బాదండి పైకి. ప్రస్తుతం టైం 8:15 అయిందండి సాయంత్రం. ఇక మన బండి కూడా బయలుదేరిపోతుంది చీపురుపల్లి నుంచి. నెక్స్ట్ స్టాప్ ఏంటంటే శ్రీకాకుళం. దానికి శ్రీకాకుళం నుంచి రిటర్న్ బయలుదేరాలి 7:30కి. ఇంకా ఇప్పుడు వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత శుభ్రం చేసుకొని మళ్ళీ జనాలను ఎక్కించుకొని సికింద్రాబాద్ వెళ్ళిపోద్ది బండి. అది చిప్పురుపల్లి రైల్వే స్టేషన్ కోడ్ CPP. ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే బండి కొంచెం లాగానే చెప్పుకోవచ్చండి. నాకంటే అలవాటు అయిపోయింది ల్యాగ్ బోల్లో ట్రావెల్ చేసి. దానికి తోడు ఈరోజు మనం హాఫ్ జర్నీ చేసాం, ఫుల్ ట్రైన్ జర్నీ చేయలేదు. మేము బండి ఎక్కేటప్పటికే 2:30 గంటలు ఎంతో లేట్లో ఉంది. దానికి తోడు ఇంకో గంట ల్యాగ్ అనేది యాడ్ అయింది అనమాట. డైరెక్ట్గా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే వాళ్ళు అయితే గోలెట్టేస్తున్నారు నిజంగా. స్పెషల్ ట్రైన్లో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు. అలా అయిపోయింది పరిస్థితి. ఏదన్నా కొంచెం టైం పంచువాలిటీ అనేది ఒక మెయింటెనెన్స్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఓవరాల్ ఇది మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరి నేను ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.